ఈరోజైతే నాకైతే చికెన్ వండుకోవాలనిపించింది. ఎందుకు వండుకోవాలనిపించిందంటే, ఇంక రోజు స్ట్రెస్ అయిపోతున్నా. బయట ఎప్పుడు చికెన్ తిని, తిని, తిని అంటే బయటి తిండి తిని, తిని సెట్ అయితే లేదు. ఒకసారి మనం గూడా వండుకుందాం అని జెప్పేసి అంటే ఇది మా అమ్మ నేర్పించిన వంట ఇది నాకైతే. లేకపోతే నాకెప్పుడు రాదు ఇది. నేను చిన్నప్పుడు ఎప్పుడు సెవెంత్ క్లాస్‌లో నుండి మా అమ్మ నేర్పించింది వంటలు నేర్చుకో, నేర్చుకో ఎప్పుడైనా బయటకి పోతే ఇబ్బంది పడతావు అని జెప్పేసి నాకు నేర్పించినారు. నాకు చిన్నప్పుడే నేర్పించింది మా అమ్మ అయితే. అందుకని జెప్పేసి నేను చికెను, ఈ మటను ఇవల్ల నేర్పించింది మా అమ్మనే. అంటే పప్పు, సాంబార్ ఇవి రావు గానీ టమాటో రైసు, జీలకర్ర రైసు, కరివేపాకు రైస్ ఇవల్ల వస్తాయి నాకు. మొత్తం ఆల్మోస్ట్ నేర్పించింది మా అమ్మ అయితే. అంటే ఎక్కడికైనా బయటికెళ్ళినా సరే నేను వండుకొని బతికేతట్లు నేర్పించేసింది మా అమ్మ అయితే. అందుకని జెప్పేసి నేనైతే ఈరోజైతే చికెన్ వండినా. అంటే మా రూమోళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు చికెన్ వండినారు. వాళ్ళు ఎట్లా చేసినారంటే, ఆలు సంథింగ్ ఇవన్నీ ఏసి చేసినారు. నాకవి నచ్చలేదు నాకు. సరే నేను ఒకసారి వండుతాను. మీరు ఒకసారి తిని చూడండి అని జెప్పేసి నేను వండినా. ఈరోజు పెట్టినా. తిని చూపించింటే హైలైట్‌గానే ఉందని జెప్పినారు. అంటే నేనేమని జెప్పినా, మా అమ్మ నేర్పించినది వంట ఇది అని జెప్పేసినా నేను. అది సూపర్ అన్నారు.